హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను గణేష నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు. గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు. తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలంతను కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతాం. 16/9/2024 నుండి 30/9/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి. సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి. కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారు విఘ్నేశ్వర స్వామివారి యొక్క సాగర తీర ప్రయాణం అంటే జల నిమజ్జనానికి వెళ్తున్న కాల సమయంలో ఎలాంటి విధిని పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదం కలిపితే కన్యరాశి. చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో పా పీ పు ష అణ ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. విఘ్నేశ్వర స్వామి యొక్క నక్షత్రము హస్తా నక్షత్రం, అది కన్యరాశిలోనే ఉండడం కనుక కన్యరాశి వారు పెసరపప్పుతో కూడుకున్నటువంటి నైవేద్యాన్ని భగవంతుడిగా ఏర్పాటు చేయడం, బియ్యపిట్టితో పాలతో కలిపినటువంటి ఒక 10 ప్రమిదలను ఏర్పాటు చేసుకొని తెల్లటి ఒత్తులను వేసి నెయ్యిని కానీ కొబ్బరి నూనెని కానీ వేసి స్వామివారికి మంగళ నీరాజనము సమర్పించి ఆ మంగళ నీరాజనం కళ్ళకు అద్దుకోవడం, బియ్యంతో కూడుకున్న చక్కెర పొంగలి కానీ పులిహోర కానీ దద్దోజనం లాంటివి దేవుడికి నైవేద్యంగా ఏర్పాటు చేసి సకుటుంబ సపరివార సమేతంగా భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించగలిగినట్లయితే మిథున రాశిలో ఎంతటి యోగదాయకం ఉందో ఈ యొక్క కన్యరాశి వారికి కూడా అంతే యోగదాయకం ఉందని చెప్పి గమనించగలగాలి. రాశిలోనే రవి శుక్ర కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, దూరావాయు జల ప్రయాణాల్లో ఇబ్బందులు, అనేక రకాలమైనటువంటి ఆపదలను ఉండినను మౌనంగా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండడం, యోగా ఆసనం మెడిటేషన్ లాంటివి చేయడం, మంచి పుస్తకాలు చదువుకోవడం, దేవాలయాల్లో ప్రదక్షిణ చేయడం వలన మనశ్శాంతి ద్వారా శత్రు ప్రభావాలు తగ్గి, శత్రువులు అనగా ఈ యొక్క కన్యరాశి వారికి ఎక్కడో ఉండరు, ఆరోగ్యం నిద్ర లేకపోవడం, వ్యాధులను బాధింప చేసుకోవడం, అంటే చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూస్తే పెద్దగా ఆవగింజ గుమ్మడికి వెళ్ళాలా కనపడుతుంటుందో నిద్రలేని రాత్రులు గడపడం వలన ఆ అనారోగ్య పరిస్థితి వలన ధనం వృధాగా ఖర్చు అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు అనేక మంది ఎదురు చూస్తున్నారు. మోసపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మోసం చేయడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు కనుక మీరు మౌనంగా ఉండండి. ఏది గొప్పలకి వెళ్ళొద్దు, ఉన్న దాంట్లో ఆనందంగా ఉండండి. అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు ఉండండి, ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టు ఉండండి. కాలమే శత్రువులకు సమాధానం చెప్తుందని చెప్పి గమనించాలి. 7వ స్థానంలో రాహు భగవాను ఉండడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల ఆటంకాలు, 3వ వ్యక్తుల ప్రమేయం చేత మీకు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన
అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, భార్య భర్తల మధ్యలో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమోత్తమం. రాజ్యస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైన ఆదాయం కలిగి స్థిరచరాస్తులు కన్యరాశి వారి సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి. అలాగనే హోటల్ వ్యాపారాలు, అలాగనే నీటితో కూడుకున్నటువంటి ఆహార ఉత్పత్తులు, పాలు పెరుగు, స్వీట్ హౌసులు, వస్త్ర వ్యాపారాలు, క్యాటరింగ్ బిజినెస్లు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఓపిక, సహనం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.